అప్డేట్ చూద్దాం. రేషన్ కార్డుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తుండటంతో ప్రభుత్వం ఆలోచనలో పడినట్లయింది. లిస్టులో లబ్ధిదారుల పేర్లు కూడా లేకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డులు ఇస్తుండటంతో లబ్ధిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గ్రామ సభల్లో ప్రాక్టికల్ గా ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, రేషన్ కార్డుల పంచాయతీపై సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో అత్యవసర జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిన్నటి నుంచి జరుగుతున్న గ్రామ సభలలో అనేక మంది లబ్ధిదారులకు తమ పేర్లు లిస్టు లేకపోవడంతో కూడా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూకి సంబంధించి ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల త్వరలో ఉన్న నేపథ్యంలో ఇది పెద్ద ప్రమాదంగా మారుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఇష్యూని టేకప్ చేసింది. ఈ పరిస్థితిలో 1-2 రోజుల్లో దీన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి నిన్న అధికారులతో అలాగే కొద్దిమంది అందుబాటులో ఉన్న మంత్రులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ రోజు మొత్తం ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలతో జూమ్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ వచ్చే జాబితాలో కూడా కొంతమంది పేర్లు ఉంటాయంటూ కూడా ప్రకటించినప్పటికీ మొదటి జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఇక ఇంతే రేషన్ కార్డులు ఇవ్వరనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. దీన్ని నివృత్తి చేయాలంటూ కూడా ఎమ్మెల్యేలకు ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహిస్తున్న అధికారులపై కొన్ని సందర్భాల్లో కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇది మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలి. వీలైన తొందరగా దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ వచ్చే జాబితాలో కూడా అవకాశం కల్పిస్తామనే అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటూ కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.